హ్మ్. మనమొక నిమిషం ఒక పరిస్థితిని ఊహించుకుందాం. అమెరికాలో అత్యధిక ఆదాయం అంటే టాప్ 1% సంపాదించే వర్గంలో మనమున్నామనుకుందాం. ఆ, ఓకే. మన దగ్గర అత్యున్నత స్థాయి డిగ్రీలున్నాయి. సిలికాన్ వ్యాలీలోనో లేదా వాల్ స్ట్రీట్లోనో చాలా కీలకమైన ప్రాజెక్ట్స్ నడుపుతున్నాం. సమాజంలో అత్యంత విజయవంతమైన వ్యక్తులుగా ఒక గుర్తింపు కూడా ఉంది. అవును. అదొక డ్రీమ్ లైఫ్ అని చెప్పొచ్చు ఎవరికైనా. ఎగ్జాక్ట్లీ. కానీ అదే సమయంలో వీకెండ్లో ఇంటి బయట గ్రోసరీ స్టోర్కి వెళ్లాలంటే ఒక రకమైన భయం. మన సాంప్రదాయ దుస్తులు దాచేసి ఎవరూ గుర్తుపట్టని సాధారణ బట్టలు వేసుకుని వెళ్తున్నాం. ఆ, అంటే ఒక ఐడెంటిటీ క్రైసిస్ లాగా. అవును. ఆన్లైన్లో మన ఉనికి గురించి ఎవరైనా దాడి చేస్తారేమో అని భయపడి సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ మ్యూట్లో పెట్టేస్తున్నాం. ఇది వినడానికి చాలా విచిత్రంగా, అసలు పరస్పర విరుద్ధంగా అనిపిస్తోంది కదూ. యా, ఖచ్చితంగా. ఒక అత్యంత శక్తివంతమైన కమ్యూనిటీ ఇలా తమను తాము అదృశ్యంగా మార్చుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తోందనేది చాలా పెద్ద ప్రశ్న. అదే కదా. అందుకే ఈనాటి మన ఈ డీప్ డైవ్లో ఈ అత్యంత ఆసక్తికరమైన, కొంచెం కలవరపెట్టే డాటాని మనం అనలైజ్ చేద్దాం. తప్పకుండా. మనం మాట్లాడుకుంటున్న ఈ పారాడాక్స్ లేదా ఈ విరుద్ధమైన పరిస్థితి ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఒక బలమైన వాస్తవం. ఇది కేవలం ఏదో ఊహాజనితమైన విషయం కాదు. రైట్. గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న విషయమిది. దీనికోసం మనం ఈరోజు రెండు మెయిన్ సోర్సెస్ని తీసుకుంటున్నాం. మొదటిది అమెరికాలో ప్రతిపాదించిన ఎండ్ H-1B వీసా అబ్యూజ్ యాక్ట్ ఆఫ్ 2026 అనే ఒక కఠినమైన ఇమ్మిగ్రేషన్ బిల్లు. హ్మ్, రెండవదేంటంటే కార్నెగీ ఎండోమెంట్ వారు ఇటీవల 1000 మంది ఇండియన్ అమెరికన్లపై నిర్వహించిన 2026 ఇండియన్ అమెరికన్ యాటిట్యూడ్ సర్వే. ఈ రెండు సోర్సెస్ని పక్కపక్కన పెట్టి చూస్తే ఒకవైపు చట్టపరమైన ఆంక్షలు, మరోవైపు సమాజంలో పెరుగుతున్న వివక్ష, ఈ రెండిటి మధ్య కమ్యూనిటీ మైండ్సెట్ ఎలా మారుతోందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కరెక్ట్. ముందుగా ఆ H-1B బిల్లు సృష్టిస్తున్న ప్రకంపనల గురించి మాట్లాడుకుందాం. యా, అసలు ఈ బిల్లులో అంత భయపడాల్సిన అంశాలేమున్నాయంటారు? కాంగ్రెస్ సభ్యుడు ఎలీ క్రెయిన్ ప్రతిపాదించిన ఈ బిల్లు ఇది కేవలం కొన్ని చిన్న మార్పులు చేసే సాధారణ బిల్లు కాదు. దీన్ని కొంచెం నిశితంగా చూస్తే టెక్ ఇండస్ట్రీ ఆధారపడిన మొత్తం స్కిల్డ్ మైగ్రేషన్ సిస్టమ్నే మూలాలతో సహా పెకిలించే ప్రయత్నంలా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇందులో 3 కీలకమైన ప్రతిపాదనలున్నాయి. ఓకే, అవేంటో చూద్దాం. ఫస్ట్ది, కొత్త H-1B వీసాలపై ఏకంగా 3 ఏళ్లపాటు పూర్తి నిషేధం విధించడం. ఆ తరువాత కూడా వార్షిక కోటాను భారీగా తగ్గించడం. 3 ఏళ్లా? బాబోయ్! అవును. ఇక మూడవది మరియు అత్యంత ప్రమాదకరమైనదేంటంటే H-1B వీసాదారులకు కనీస వేతనం $2 లక్షలుగా నిర్ణయించడం. ఒక్క నిమిషం వెయిట్. కనీస వేతనం $2 లక్షల? ఇది ప్రాక్టికల్గా ఎలా సాధ్యమవుతుంది? అదే కదా అసలు పాయింట్. అంటే నా ఉద్దేశ్యం, సిలికాన్ వ్యాలీలో టాప్ సీనియర్ ఇంజనీర్లకు ఆ ప్యాకేజీలుంటాయేమో కానీ, యూనివర్సిటీ నుంచి బయటకొచ్చిన వెంటనే ఎంట్రీ లెవెల్ లేదా మిడ్ లెవెల్ వాళ్లకి అంత జీతం ఏ స్టార్టప్ అయినా ఇవ్వగలదా? దీని వెనుక లాజిక్ ఏంటి? మీరు కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు. ఇక్కడే మనం దీని వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవాలి. కనీస వేతనం $2 లక్షలుగా పెట్టడం వెనుక ఉద్దేశ్యం విదేశీ ఉద్యోగులకు మంచి జీతాలు ఇప్పించడం కాదు. ఓ, అంటే వారిని ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఆపడానికా? ఎగ్జాక్ట్లీ. పరోక్షంగా అడ్డుకోవడం అన్నమాట. ఏ స్టార్టప్ కంపెనీ కూడా ఒక జూనియర్ డెవలపర్కి $2 లక్షలు ఇవ్వలేదు. అంటే ఆటోమేటిక్గా ఆ కంపెనీలు విదేశీ టాలెంట్ని తీసుకోవడం మానేస్తాయి. అబ్బా, ఇది ఎంట్రీ లెవెల్ టాలెంట్ పైప్ లైన్ని పూర్తిగా బ్లాక్ చేసే వ్యూహం అన్నమాట. అవును. దీంతోపాటు ఈ బిల్లులో మరో ముఖ్యమైన నిబంధన ఏంటంటే వీరు భవిష్యత్తులో గ్రీన్ కార్డులకు మారకుండా నిషేధం విధించడం. అంటే అమెరికాకి వచ్చి పని చెయ్యండి, కాని మీరు ఎప్పటికీ ఇక్కడ స్థిరపడకూడదు అని డైరెక్ట్గా చెప్పడమే కదా? అక్షరాలంతే. అయితే ఈ బిల్లులో నన్ను అత్యంత ఆశ్చర్యపరిచిన ఇంకో విషయం కూడా ఉంది. అంతర్జాతీయ విద్యార్థులకు అత్యంత కీలకమైన ఓపీటీ అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ని పూర్తిగా రద్దు చెయ్యాలనే ప్రతిపాదన. యా, అది చాలా పెద్ద దెబ్బ. అసలు సిస్టమ్ ఎలా ఉంటుందంటే, లక్షల రూపాయలు వెచ్చించి ఎవరైనా అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వస్తే చదువు పూర్తయ్యాక కొంతకాలం పనిచేసి ఆ అనుభవంతో H-1Bకి మారడం అనేది దశాబ్దాలుగా ఉన్న పద్ధతి. ఇప్పుడు ఆ ఓపీటీనే తీసేస్తే ఎలా? అది విదేశీ విద్యార్థుల భవిష్యత్తును పూర్తిగా దెబ్బతీస్తుంది.
దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక మెడికల్ స్టూడెంట్కి మా యూనివర్సిటీలో చదువుకోవడానికి పర్మిషన్ ఇస్తాం, లక్షల ఫీజు కట్టించుకుంటాం. రైట్. కానీ చదువు పూర్తయ్యాక హాస్పిటల్లో పేషెంట్ని టచ్ చేయడానికి వీలులేదు, ఇంటర్న్షిప్ చేయకూడదు, వెంటనే మీ దేశానికి వెళ్ళిపోవాలి అన్నట్లుంది కదా ఈ ఓపీటీ రద్దు. మీరు చెప్పిన ఈ మెడికల్ రెసిడెన్సీ అనాలజీ ఇక్కడ పర్ఫెక్ట్గా సరిపోతోంది. థియరీ నేర్చుకోవడానికి అవకాశం ఇచ్చి ప్రాక్టికల్గా అప్లై చేసే ఛాన్స్ లాక్కోవడం ఇది. దీనివల్ల అమెరికన్ యూనివర్సిటీలకే తీవ్ర నష్టం. అవును కదా, స్టూడెంట్స్ ఎందుకొస్తారింకా? రారు. అత్యుత్తమ ప్రతిభావంతులు, రీసెర్చర్లు అమెరికాను కాదని ఇంగ్లీష్ మాట్లాడే ఇతర దేశాలు అంటే కెనడా, యూకే లేదా ఆస్ట్రేలియా వైపు మళ్లుతారు. సో ఇదంతా బాగుంది, కాని కొంచెం వాస్తవంలోకొద్దాం. కాంగ్రెస్లో ప్రతిరోజు వందల బిల్లులు ప్రతిపాదిస్తుంటారు కదా. అవును. పొలిటికల్ అటెన్షన్ కోసం ఇలాంటి ఎక్స్ట్రీమ్ బిల్లులు తీసుకురావటం సహజమే. అటార్నీలు కూడా ఈ బిల్ చట్టంగా మారాలంటే సెనెట్లో 60 ఓట్లు కావాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అది అసాధ్యమని అంటున్నారు కదా. మరి పాస్ అయ్యే ఛాన్స్ లేని ఒక బిల్లు గురించి కమ్యూనిటీ ఎందుకింతలా ఆందోళన చెందుతోంది? ఇక్కడే మనం చట్టం పాస్ అవ్వడం అనే టెక్నికల్ పాయింట్ నుంచి బయటికి రావాలి. ఈ బిల్లు క్రియేట్ చేస్తున్న వాతావరణం గురించి ఆలోచించాలి. ఒక బిల్లు పాస్ అయినా అవ్వకపోయినా అది ఒక బలమైన రాజకీయ సందేశాన్ని పంపుతుంది. అంటే మీకు ఇక్కడ చోటు లేదు అనే సిగ్నల్. ఎగ్జాక్ట్లీ. ఒక వర్గం ప్రజలు మీ ఉనికిని ఇక్కడ కోరుకోవడం లేదు అనే సిగ్నల్ అది. ముఖ్యంగా ట్రంప్ మద్దతుదారులు ఇండియా మరియు చైనాలను ఉద్దేశించి హెల్హోల్ అంటే నరకకూపం అంటూ సోషల్ మీడియాలో పెడుతున్న వీడియోల నేపథ్యాన్ని మనం ఈ బిల్తో కలిపి చూడాలి. అర్థమైంది. ఇమిగ్రేషన్ అనేది కేవలం ఒక చట్టపరమైన ప్రక్రియ కాదు, అదొక ఎమోషనల్ అగ్రిమెంట్. చట్టాలు మారకపోయినా ఈ ద్వేషపూరిత వాతావరణం రోజువారీ జీవితాన్ని నరకంగా మారుస్తుంది. ఆ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అయితే ఇలాంటి కఠినమైన ఇమిగ్రేషన్ విధానాలు, బెదిరింపులు ఎదుర్కొంటున్నప్పుడు సహజంగానే ఆ కమ్యూనిటీ రాజకీయంగా ఎలా స్పందిస్తుందో కార్నెగీ సర్వే డాటా ద్వారా చూద్దాం. ఆ డేటా నిజంగా ఐ ఓపెనర్. ఈ సర్వేలో కొన్ని నంబర్స్ అయితే నిజంగా బుర్రపాడేలా ఉన్నాయి. ఒకసారి ఆ రాజకీయ వైరుధ్యాన్ని అనలైజ్ చేద్దాం. ఖచ్చితంగా. సర్వే డేటా చూస్తే ట్రంప్ రెండవ దఫా విధానాలను ఇండియన్ అమెరికన్లు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని స్పష్టంగా తెలుస్తోంది. ఇమ్మిగ్రేషన్ విధానాలను దాదాపు 64% మంది, ఆర్థిక విధానాలను 70% మంది తప్పుబడుతున్నారు. పెద్ద నంబర్సే ఇవి. అవును. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేసే ప్రతిపాదనను కాని, సంబంధం లేని మూడవ దేశానికి డిపోర్ట్ చేసే పద్ధతులను కాని వారు ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇక్కడే అసలు లాజిక్ నాకు అర్థం కావడం లేదు. ఒకవైపు ట్రంప్ విధానాలు తమ ఉనికికే ముప్పు తెస్తున్నాయని వారు బలంగా నమ్ముతున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలాంటప్పుడు న్యాచురల్గా వీరంతా డెమోక్రాట్ల వైపు పరిగెత్తాలి కదా. కానీ డేటా చూస్తే దానికి పూర్తి రివర్స్లో జరుగుతోంది. డెమోక్రాట్ల మద్దతు 2020లో 52% ఉంటే 2026 నాటికి అది ఏకంగా 46%కి పడిపోయింది. అవును, 6 పాయింట్లు డ్రాప్ అయింది. ట్రంప్ని వద్దనుకుంటున్నవారు డెమోక్రాట్లకెందుకు దూరమవుతున్నారు? ఈ గ్యాప్లో ఏం జరుగుతోందసలు? ఇది వినడానికి పారాడాక్స్ లాగా అనిపించినా దీని వెనుక ఒక బలమైన రాజకీయ మనస్తత్వం ఉంది. ఇక్కడున్న ఓటర్లు ఒక రకమైన పొలిటికల్ హోమ్లెస్నెస్, అంటే రాజకీయంగా ఏ పార్టీకి చెందని అనాథలా ఫీలవుతున్నారు. ఓహ్, అటూ ఇటూ కాకుండా పోయారన్నమాట. కరెక్ట్. వారు డెమోక్రాట్లకు దూరం కావడానికి ప్రధాన కారణాలను మనం లోతుగా విశ్లేషిస్తే 2 విషయాలు స్పష్టమవుతాయి. ఒకటి, డెమోక్రాట్ పార్టీ మరీ లెఫ్ట్ వింగ్ అంటే అతివాద వామపక్ష భావజాలం వైపు మొగ్గు చూపుతుందని భావించడం. రెండవది మరియు అత్యంత కీలకమైనది ఏంటంటే అక్రమ వలసల పట్ల డెమోక్రాట్లు అనుసరిస్తున్న మెతక వైఖరి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే ఇమ్మిగ్రెంట్స్గా ఉన్నవారే ఇతర ఇమ్మిగ్రెంట్స్కి వ్యతిరేకంగా ఉన్నారా? దీని వెనుక ఉన్న సైకాలజీ ఏంటి? దీని మనం లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కోణంలోంచే చూడాలి. ఇండియన్ అమెరికన్లలో అత్యధికులు ఏళ్ల తరబడి ఎన్నో లీగల్ ప్రాసెస్లు దాటి $1,000 ఫీజులు కట్టి అన్ని చట్టాలను గౌరవిస్తూ అమెరికాకు వచ్చినవారు. అవును, చాలా కష్టపడొస్తారు. ఒక గ్రీన్ కార్డు కోసం 10 ఏళ్లు 20 ఏళ్లు వెయిట్ చేస్తున్నవారున్నారు. అలాంటప్పుడు చట్టవిరుద్ధంగా బోర్డర్ దాటి వస్తున్న అక్రమ వలసదారుల పట్ల డెమోక్రాట్లు సానుభూతి చూపించడం, వారికి వసతులు కల్పించడం చూసినప్పుడు న్యాయబద్ధంగా వచ్చిన ఈ కమ్యూనిటీలో తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ వస్తుంది. అర్థమైంది. రూల్స్ ఫాలో అవుతున్న మాకు శిక్షలు, రూల్స్ బ్రేక్ చేస్తున్న వారికి అవకాశాలా అన్న ప్రశ్న వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. అదే వారిని డెమోక్రాట్లకు దూరం చేస్తోంది. వావ్, మేక్ సెన్స్. మరి అలాగని రిపబ్లికన్ల వైపు ఎందుకు వెళ్లడం లేదు? ఎందుకంటే రిపబ్లికన్ పార్టీ మైనారిటీల పట్ల తీవ్రమైన అసహనంతో వ్యవహరిస్తోందని వారు బలంగా నమ్ముతున్నారు. వారి రిటారిక్,
వారి భాష తమకు సురక్షితం కాదని వీరు భావిస్తున్నారు. సో అటూ ఇటూ కాకుండా పోయి ఇండిపెండెన్స్గా మిగిలిపోతున్నారా? అవును. అందుకే రెండు పార్టీలను నమ్మలేక ఇండిపెండెంట్ల సంఖ్య ఏకంగా 29% పెరిగింది. మరోవైపు ఈ ఐడియాలజీ గొడవలు పక్కన పెడితే రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేసే ఆర్థిక సమస్యలు ఓటింగ్ని బాగా డామినేట్ చేస్తున్నాయి. అంటే ఐడియాలజీ కంటే ఫ్రిడ్జ్లో సరుకులు నింపడం ముఖ్యమా? పాకెట్ బుక్ షూస్ అంటారు కదా అవా? కరెక్ట్. ఓటర్లకు ప్రధానమైన సమస్యలేమిటని అడిగినప్పుడు ఇమ్మిగ్రేషన్ అనేది 3వ లేదా 4వ స్థానంలో ఉంది. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ధరలు, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థ ఇవే వారి మొదటి ప్రాధాన్యతలు. అంటే రోజువారీ బ్రతుకుదెరువు ముందు ఇమిగ్రేషన్ భయాలు చిన్నబోయాయా? యా. H1B వీసా ఆంక్షల భయం ఒకవైపున్నా, పెరిగిన పాలు, బ్రెడ్, గ్యాస్ ధరలు సామాన్యుణ్ణి మరింత భయపెడతాయి. అందుకే విధానాలపై ఉన్న వ్యతిరేకత వాస్తవ ఓటింగ్ ప్యాటర్న్తో మ్యాచ్ అవ్వడం లేదు. ఈ పాయింట్ చాలా లాజికల్గా ఉంది. అయితే ఇక్కడ మనం ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఒకే ఘాటన కట్టలేం కదా? లోపల చాలా వైవిధ్యముంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. వయసు, మతం ఆధారంగా ఈ డేటాను లోతుగా విశ్లేషిస్తే కొన్ని విచిత్రమైన ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యువకుల విషయంలో డేటా ఏం చెప్తోంది? యువకుల డేటా చూస్తే 2024 ఎన్నికల్లో మనం ఒక పెద్ద మార్పును చూశాం. 18 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు భారీ సంఖ్యలో, అంటే సుమారు 40% మంది ట్రంప్ వైపు మొగ్గు చూపాం. 40%? చాలా ఎక్కువే. అవును. కానీ 2026 నాటికి మళ్ళీ వాళ్లు వెనక్కొచ్చేశారు. ట్రంప్ మద్దతు 24% పడిపోయింది. అంటే రియాలిటీ చెక్ జరిగిందంటారా? బహుశా అదే జరిగి ఉండొచ్చు. అధికారంలోకి వచ్చాక తీసుకుంటున్న నిర్ణయాలు లేదా ఆ రెటారిక్ వాస్తవ జీవితంపై చూపిస్తున్న ప్రభావం యువకులకు ఒక క్లారిటీ ఇచ్చుండొచ్చు. మతపరంగా చూస్తే మాత్రం ఆ విభజన చాలా స్పష్టంగా, చాలా స్థిరంగా కనిపిస్తోంది. హిందువులెక్కువగా డెమోక్రాట్ల వైపుంటే ఇండియన్ క్రిస్టియన్లు గణనీయంగా రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతున్నారు కదా? అవును. ఈ ట్రెండ్ చాలా స్పష్టంగా ఉంది. ఒకే కల్చర్, ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒకే కమ్యూనిటీలో ఈ భిన్నమైన రాజకీయ ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? దీని వెనుక ఉన్న కారణం ఏమై ఉంటుంది? ఇది చాలా సంక్లిష్టమైన అంశం. దీనికి ప్రధాన కారణం ఐడెంటిటీ పాలిటిక్స్ మరియు సోషల్ వాల్యూస్ మధ్య ఉన్న ఘర్షణ. అంటే హిందువులు అమెరికాలో స్పష్టమైన మైనారిటీ మతం. రైట్. కాబట్టి వారు మైనారిటీ హక్కులను రక్షించే, సెక్యులరిజాన్ని బలపరిచే డెమోక్రాటిక్ పార్టీ వైపు సహజంగానే ఆకర్షితులవుతారు. తమ ఉనికికి డెమోక్రాట్లు రక్షణ అని భావిస్తారు. లాజికల్గానే ఉంది. మరి క్రిస్టియన్ల విషయానికొస్తే? ఇండియన్ క్రిస్టియన్ల విషయానికి వస్తే మతమాధారంగా వారు అమెరికాలోని మెజారిటీ వర్గంతో కనెక్ట్ అవుతారు. అబార్షన్ లాంటి సామాజిక అంశాల్లో కన్జర్వేటివ్ క్రిస్టియన్ వాల్యూస్ని వారు ఎక్కువగా విశ్వసిస్తారు. కాబట్టి ఆ విలువలకు ప్రాతినిధ్యం వహించే రిపబ్లికన్ పార్టీ వైపు వారు మొగ్గు చూపుతున్నారు. అంటే ఇక్కడ ఏ ఐడెంటిటీ ఎక్కువ బలంగా ఉంది అనేదాన్ని బట్టి వారి ఊటు మారుతోందన్నమాట. ఎగ్జాక్ట్లీ. వెరీ ఇంట్రెస్టింగ్ యాంగిల్. దీంతో పాటు ఈ డాటాలో ఫీలింగ్ థర్మోమీటర్ గురించి కూడా ఒక ప్రస్తావన ఉంది. నాయకుల పట్ల ఆదరణ ఎంత ఉందో ఈ థర్మోమీటర్ సూచిస్తుంది కదా. కమలా హ్యారిస్ రేటింగ్ 62 నుంచి 52కి పడిపోయింది. డెమోక్రటిక్ పార్టీ రేటింగ్ 60 నుంచి 53కి పడిపోయింది. ఈవెన్ ఇండియన్ సంతతికి చెందిన ఉషా వ్యాన్స్ పట్ల కూడా ఆదరణ 45 నుంచి 39కి తగ్గిపోయింది. అంటే ఎవరిపైన ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. ఈ పరిస్థితిని ఏమంటారు? అమెరికన్ రాజకీయాలను జనాలు ఒక రకంగా మ్యూట్లో పెట్టినట్లుంది. పొలిటికల్ సైన్స్లో ఈ పరిస్థితిని వివరించడానికి ఒక అద్భుతమైన పదం ఉంది. ఎఫెక్టివ్ పోలరైజేషన్ అంటారు దీన్ని. ఎఫెక్టివ్ పోలరైజేషన్ అంటే? దీనర్థమేంటంటే ఒక పార్టీ పట్ల విపరీతమైన ప్రేమ, ఎదుటి పార్టీ పట్ల విపరీతమైన ద్వేషం ఉండటం. అయితే ఇక్కడ సర్వేలో మనం చూస్తున్నదేంటంటే కేవలం రిపబ్లికన్ పార్టీకి మద్దతిచ్చే ఇండియన్ అమెరికన్లు మాత్రమే తమ పార్టీ పట్ల అత్యంత ఉత్సాహంగా, సానుకూలంగా ఉన్నారు. ఓకే. వాళ్ల రేటింగ్ ఎలా ఉంది? వారి థర్మోమీటర్ రేటింగ్ స్థిరంగా 72 వద్దే ఉంది. కానీ డెమోక్రాట్లు, ఇండిపెండెంట్లు వీరందరూ కూడా రాజకీయ నాయకుల పట్ల తీవ్ర నిరాశతో, అంటే డిస్ఎఫెక్షన్తో ఉన్నారు. ఎవరిమీద వారికి నమ్మకం లేదు. దీన్ని బట్టి చూస్తే కేవలం తమ కమ్యూనిటీకి చెందిన వారని ఉషా వ్యాన్స్ లాంటి వారికి గుడ్డిగా మద్దతిచ్చే పరిస్థితి లేదని స్పష్టమవుతోంది. అవును, అస్సల్లేదు. సరే, ఈ రాజకీయాలు కేవలం ఎన్నికలకే పరిమితమైతే బాగుండేది. కానీ ఆ రాజకీయ వాతావరణం నిత్య జీవితంలోకి, వీధుల్లోకి ఎలా ప్రవేశించిందో చూసినప్పుడు నిజంగానే ఒళ్ళు గగురు పొడుస్తోంది. సరే,
సర్వేలో బయటపడిన ఈ సామాజిక వివక్ష డాటా గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. తప్పకుండా. రాజకీయ రెటారిక్ అనేది గాల్లో కలిసిపోదు గదా, అది మనుషుల దైనందిన జీవితాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఈ సర్వే నిరూపించింది. యా. డాటా ప్రకారం 2025 ప్రారంభం నుండి ఏకంగా 50% మంది ఏదో ఒక రకమైన వివక్షను ఎదుర్కొన్నామని చెప్పారు. 50%? అంటే సగానికి సగం మంది ఈ వివక్ష ఫేస్ చేశారన్నమాట. అవును. ఇందులో చర్మపు రంగు కారణంగా వివక్ష ఎదుర్కొన్నామని 36% మంది, తాము పుట్టిన దేశం కారణంగా అని 21% మంది చెప్పారు. అయితే ఇవి ఎక్కడో ఆన్లైన్లో లేదా సోషల్ మీడియాలో జరుగుతున్నాయనుకుంటే పొరపాటే కదా. ఈ సంఘటనలు ఎక్కడ జరుగుతున్నాయో చూస్తేనే అసలు భయం మొదలవుతోంది. కరెక్ట్. ఈ వివక్ష ఎక్కడో అజ్ఞాత వ్యక్తుల్నించొస్తున్నది కాదు, మన రోజువారీ జీవితంలో భాగమైన గ్రోసరీ స్టోర్స్, మాల్స్లో ఏకంగా 42% మంది ఈ వివక్షను అనుభవించారు. వాట్? అంటే పాలు, కూరగాయలు కొనుక్కోడానికి వెళ్లిన చోట వారు హేళనకు గురవుతున్నారా? అవును. ఎంత దారుణం కదా. ఇక వృత్తిపరంగా ఉద్యోగ ప్రయత్నాల్లో 38% మంది దీని బారిన పడ్డారు. పని చేసే చోట, షాపింగ్ చేసే చోట వివక్ష ఉందంటే ఆ సమాజంలో ఎంతలా ద్వేషం నాటుకుపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆఫ్లైన్లోనే ఇలా ఉంటే ఇక ఎలాంటి ఫిల్టర్స్ లేని ఆన్లైన్ ప్రపంచం సంగతి చెప్పక్కర్లేదసలు. ఆన్లైన్లో పరిస్థితి ఇంకా దారుణం. దాదాపు 48% మంది తరచుగా సోషల్ మీడియాలో జాత్యహంకార పోస్టులు చూస్తున్నామని చెప్పారు. ఉదాహరణకు ఎలాంటి పోస్టులు అంటారు? ఒక ట్వీట్ ఉదాహరణగా ఇచ్చారు సర్వేలో, భారతీయ వీసా హోల్డర్లందర్నీ దేశం నుండి పంపించేయాలి అని. ఇలాంటివి రోజూ చూస్తుంటే ఎవరికైనా మానసికంగా ఎంత వేదనగా ఉంటుంది. అవును, చాలా కష్టం. అయితే దీని ఇంపాక్ట్ వారి ప్రవర్తన మీద ఎలా పడుతోంది? ఆ వేదన కేవలం ఇమోషన్స్కే పరిమితం కాలేదు. ఇది కమ్యూనిటీ ప్రవర్తనను పూర్తిగా మార్చేసింది. వారు ఒక రకమైన సెల్ఫ్ సెన్సార్షిప్ విధించుకుంటున్నారు. అంటే తమని తాము కంట్రోల్ చేసుకుంటున్నారా? అవును. 31% మంది సోషల్ మీడియాలో రాజకీయాలు మాట్లాడటమే మానేశారు. 21% మంది అమెరికా బయటకు వెళ్లి మళ్లీ ఇమ్మిగ్రేషన్ చెకింగ్ దాటి తిరిగి రావడానికి భయపడుతున్నారు. ఓ మై గాడ్. ఇక అత్యంత విచారకరమైన విషయమేంటంటే 19% మంది పబ్లిక్లో భారతీయ సంప్రదాయ దుస్తులు వేసుకోవడం మానేశారు. ఇదండి అసలు విషయం. అంటే అమెరికాలో అత్యంత విజయవంతమైన విద్యావంతులైన ఒక కమ్యూనిటీ తమ ఐడెంటిటీని దాచుకొని బ్రతికే స్థాయికి వచ్చేసింది. దీన్ని మనం ఒక ఇన్విజిబుల్ కమ్యూనిటీ అనొచ్చా? అనొచ్చు. మేము ఇక్కడ ఉన్నాము, కాని దయచేసి మమ్మల్ని గమనించకండి, మమ్మల్ని వదిలేయండి అని ప్రాధేయపడుతున్నట్లు లేదు ఈ పరిస్థితి. దురదృష్టవశాత్తు మీరు చెప్పింది అక్షరాల నిజం. పౌర సమాజంలో వారి భాగస్వామ్యం అంటే సివిక్ పార్టిసిపేషన్ అనేది వేగంగా తగ్గిపోతోంది. ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక వర్గం భయంతో తమ ఐడెంటిటీని దాచుకోవాల్సొస్తుందంటే ఆ దేశపు స్వేచ్ఛా విధానం ఫెయిల్ అయినట్టే లెక్క. ఎగ్జాక్ట్లీ. ఈ పరిస్థితులన్నీ విన్న తరువాత ఎవరికైనా వచ్చే మొదటి ప్రశ్న ఏంటంటే, ఇంత టార్చర్ భరిస్తూ అక్కడే ఎందుకుండాలి? ఒక పక్క వీసాలపై ఉక్కిరిబిక్కిరి చేసే ఆంక్షలు, ఇంకో పక్క వీధిలోకి వెళ్తే వివక్ష, ఆన్లైన్లో విద్వేషం. వీరసలు అమెరికాలోనే ఉండాలనుకుంటున్నారా? ప్రత్యామ్నాయ ఆలోచనలు ఏమైనా చేస్తున్నారా? ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ ఉందా వీరికి? ఖచ్చితంగా ఉంది. సర్వేలో ఈ ప్రశ్నకు వచ్చిన సమాధానాలు అమెరికా విధాన రూపకర్తలకు, ముఖ్యంగా సిలికాన్ వ్యాలీకి ఒక పెద్ద హెచ్చరిక అని చెప్పొచ్చు. ఓకే, డాటా ఏం చెబుతోంది? 14% మంది తాము అమెరికా వదిలి వెళ్లాలని తరచుగా ఆలోచిస్తుండగా 26% మంది అప్పుడప్పుడు ఆలోచిస్తున్నారు. అంటే మొత్తంగా చూస్తే టాప్ టాలెంట్ ఉన్న 40% మంది ఈ దేశం విడిచి వెళ్లే ఆలోచన చేస్తున్నారు. వావ్! 40% మంది దేశం వదిలి వెళ్లాలని ఆలోచిస్తున్నారా? ఆ ఆలోచనకు ప్రధాన కారణాలేమిటి? కేవలం ఈ వివక్షేనా, లేక ఇందాక మనం మాట్లాడుకున్న పాకెట్ బుక్ ఇష్యూస్ కూడా ఉన్నాయా? ప్రధానంగా 3 కారణాలు చెప్పారు సర్వేలో. మొదటిది అమెరికా రాజకీయాలపై విరక్తి. ఇది ఏకంగా 58% మంది చెప్పారు. దేశం వెళుతున్న తీరు పట్ల వారికేమాత్రం నమ్మకం లేదు. రెండవది పెరిగిపోతున్న జీవన వ్యయం. ఇది 54% మంది చెప్పారు. ఇక మూడవది వ్యక్తిగత భద్రత గురించి ఆందోళనం. ఇది 41%. గన్ కల్చర్, ద్వేషపూరిత దాడుల వల్ల తమ పిల్లలకు ఈ దేశం సురక్షితం కాదని వారు గట్టిగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ నన్ను బాగా కన్ఫ్యూజ్ చేసిన ఒక పాయింట్ ఉంది. అమెరికా వదిలి వెళ్లాలనుకునే వారిలో సుమారు 62% మంది తిరిగి ఇండియా వెళ్తామని చెప్పడం లేదు కదా. అవును, అదొక సర్ప్రైజింగ్ ఎలిమెంట్. వారు కెనడా, యూకే లేదా యూరోప్ వంటి మూడవ దేశానికి అంటే థర్డ్ కంట్రీకి వెళ్లాలని చూస్తున్నారు. ఆగండి, కెనడానా? సిలికాన్ వ్యాలీలో లేదా టెక్సాస్లో వచ్చే జీతంలో సగం కూడా టొరంటోలో రాదు కదా. పన్నులు కూడా ఎక్కువ.
పైగా వాతావరణం చాలా చలిగా ఉంటుంది. మరి అంత పెద్ద శాలరీ కట్ ఎందుకు తీసుకుంటారు? అంత సాక్రిఫైస్ ఎందుకు చేస్తారు వీళ్ళు? ఇక్కడే మనం డబ్బుకి మించిన ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. ఒక మనిషి ప్రాధాన్యతలు వయస్తో పాటు ఎలా మారుతాయో ఇది స్పష్టంగా చూపిస్తోంది. ఎలాగంటారు? కెరియర్ ప్రారంభంలో అమెరికాలో సంపాదించే డాలర్లు ముఖ్యం కావచ్చు, కానీ ఫ్యామిలీ మొదలయ్యాక, పిల్లలు పుట్టాక ప్రశాంతత, గౌరవం, వ్యక్తిగత భద్రత మరియు ముఖ్యంగా సులభమైన ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎక్కువ ప్రాధాన్యత సంతరించుకుంటాయి. యా, పీస్ ఆఫ్ మైండ్ ముఖ్యం. కెనడా లేదా ఆస్ట్రేలియా దేశాలు జీతం తక్కువ ఇచ్చినా వీసా రెన్యూవల్స్ టెన్షన్ లేని త్వరగా పౌరసత్వమిచ్చే విధానాలను అమలు చేస్తున్నాయి. ఆ పీస్ ఆఫ్ మైండ్ కోసం వారు ఆర్థిక నష్టాన్ని భరించడానికైనా సిద్ధపడుతున్నారు. అంటే ఒకప్పుడు ఎంతోమందిని ఆకర్షించిన ఆ అమెరికన్ డ్రీమ్ అనేది ఇప్పుడు అమెరికా బార్డర్స్ దాటి కెనడా లేదా యూరప్కి షిఫ్ట్ అయిపోయిందన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. సరే, మనం ఇప్పుడుదాకా మాట్లాడుకున్నది ఒకసారి సారాంశంగా చూద్దాం. H1B వీసాలపై కఠినమైన ఆంక్షల ప్రతిపాదనలు వెనుకున్న అసలు ఉద్దేశాల నుంచి రాజకీయంగా రెండు పార్టీల పట్ల ఓటర్లలో పెరుగుతున్న ఫ్రస్ట్రేషను, ద్రవ్యోల్బణం సృష్టిస్తున్న భయం మరియు నిత్యజీవితంలో ఆన్లైన్ మరియు ఆఫ్లైన్లో ఎదుర్కొంటున్న వివక్షల వరకు ఎన్నో కోణాలను స్పృశించాం. అవును. వీటన్నింటి ఫలితంగా ఒక అత్యుత్తమ టాలెంట్ పూల్ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడటం ఎంత ప్రమాదకరమో మనకి స్పష్టంగా అర్థమవుతోంది. నిజమే. ఈ విశ్లేషణ వింటున్న వారికి ఇది కేవలం ఒక ఇమ్మిగ్రెంట్ కమ్యూనిటీ ఎదుర్కొంటున్న సమస్యగా మాత్రమే అనిపించవచ్చు. కానీ మనం దీన్ని విశాల దృక్పథంతో చూస్తే ఇది అమెరికా సిస్టంలో వస్తున్న ఒక పెను మార్పుకు సూచిక. ఎలాగంటారు? చట్టపరంగా, సామాజికంగా ఒక వర్గాన్ని పదే పదే కార్నర్ చేయడం వల్ల ఆ వర్గం కోల్పోయేదానికంటే వాళ్ల స్కిల్స్ని, టాలెంట్ని కోల్పోవడం వల్ల అమెరికాకే ఎక్కువ నష్టం జరుగుతుంది. 100% కరెక్ట్. ఇది అమెరికా తన మూలాలను తానే ఎలా నాశనం చేసుకుంటోందో చెప్పే క్లాసిక్ ఉదాహరణ. ఇదొక సిస్టమిక్ ఫెయిల్యూర్ అని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. అందుకే మనందరం ఆలోచించాల్సిన విషయమిది. వ్యవస్థలో ఇలాంటి లోపాలు, అభద్రతాభావాలు పెరిగినప్పుడు అది చివరికి దేశ ఆర్థిక పురోగతిని అడ్డుకుంటుంది. గ్లోబల్ టాలెంట్ రేస్లో ఇతర దేశాలకు పరోక్షంగా లాభం చేకూరుస్తుంది. రైట్. చివరిగా ఒక ఆలోచనతో ఈ సెషన్ ముగిద్దాం. మనం మొదట్లో మాట్లాడుకున్న ఆ సక్సెస్ బ్లూప్రింట్ మళ్లీ గుర్తు తెచ్చుకుందాం. ప్రపంచ నలుమూలల నుండి అత్యుత్తమ ప్రతిభను ఆకర్షించడం, వారికి అవకాశాలివ్వడం, వారి ఐడియాలను గౌరవించడం వల్లే అమెరికా దశాబ్దాలుగా గ్లోబల్ ఇన్నోవేషన్ క్యాపిటల్గా నిలబడింది. అవును. సిలికాన్ వ్యాలీ పునాదులున్నది ఆ టాలెంట్ మీద. మరిప్పుడు అదే ప్రతిభావంతులు కేవలం తమ రక్షణ కోసం, మానసిక ప్రశాంతత కోసం, అవమానాలు పడకుండా బ్రతకడం కోసం ప్లాన్ బి వెతుక్కుంటూ కెనడా, యూరోప్ లాంటి మూడవ దేశాల వైపు చూస్తుంటే రాబోయే 10 ఏళ్లలో, 20 ఏళ్లలో సిలికాన్ వ్యాలీకి ఈనాటి భవిష్యత్తుంటుందా? పెద్ద ప్రశ్నే ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలను శాసిస్తున్న అమెరికా ఈ టాలెంట్ డ్రెయిన్తో తన అగ్రస్థానాన్ని కోల్పోతుందా? దీనిపై మనందరం కాస్త లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది. భవిష్యత్తును నిర్ణయించే అత్యంత కీలకమైన ప్రశ్న ఇది. ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగితే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం. టేక్ కేర్.